TK29 న్యూస్ దొరమామిడిలో త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జంగారెడ్డిగూడెంకి చెందిన త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చవల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో త్రినేత్ర హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చవల నాగేంద్రబాబు, డాక్టర్ సన్నీ, జూనియర్ డాక్టర్లు, హాస్పిటల్ మేనేజర్స్ దార బాల సుధాకర్, బడే సత్యనారాయణ, చవల శేషగిరిరావు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ట్యాబ్లెట్ వేసుకోండి. రాత్రి భోజనం తర్వాత ట్యాబ్లెట్ వేసుకోండి. మోషన్ సార్ ఓకేనా? ముందు 5 రోజులు వేసుకుంటాం. పొద్దున్నే మంచిగా సార్ 3 పూట 5 రోజులు వేసుకున్నాము. దగ్గు సంబంధించి 3 పూట 5 రోజులు వేసుకున్నాము. జ్వరం సంబంధించి ట్రీట్మెంట్ రాష్ట్రం సరిపో రాసిస్తున్నాము. 2 రోజులు సాధన చల్లగానే కలుపుకొని చూడమన్నా. కూల్ డ్రింక్ ఏం బాగుంటుందా? ఇలాగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాగ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అదే త్రినేత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నాగరాజు గారి స్టాఫ్స్తో ఈరోజు దొరమామిడి గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గుడేలకి సంబంధించి ఎక్కువ వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా ఎక్కువ ప్రబలేటువంటి రోజులు ఇవి. దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా వీటి మీద చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇలాగ స్వచ్ఛందంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలాగ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఈ ఒక్క మండలమే కాకుండా గిరిజనగూడెల్లో అనేక గ్రామాల్లో వైద్య సదుపాయం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. దానికి కూడా వీరి సహాయ సహకారాలతో అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను స్టాఫ్ వారికి తెలియజేస్తున్నాను, నాగరాజు గారికి. అలాగే ఈరోజు ప్రత్యేకించి వైద్యం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. హాస్పిటల్స్లో సరైన సిబ్బంది కొరత లేకుండా చేసింది.
అలాగే మెడిసిన్ సంబంధించి అన్ని మెడిసిన్స్ కూడా ఈరోజు ప్రతి హాస్పిటల్లో ప్రతి గ్రామంలో ఆశా వర్కర్ల ద్వారా కానీ లేకపోతే ఏఎన్ఎంఎస్ నర్సుల ద్వారా కానీ ఈ విధంగా గ్రామాల్లో ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువ లేకోకుండా ఈరోజు చర్యలు చేపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఉచితంగా నిర్వహించేటువంటి మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలి. ఇది ఇక్కడ మీరు టెస్టులు చేసి ఆ టెస్టులకు సంబంధించి డెంగ్యూలు కానీ మలేరియా కానీ ఇలాంటివి ఉంటే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి త్రినేత్ర హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే నాగరాజు గారికి, డాక్టర్ నాగరాజు గారికి, డాక్టర్స్కి, స్టాఫ్స్కి, అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే పోలీస్ శాఖ వారికి, అలాగే ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. నేను డాక్టర్ నాగేంద్రబాబు అండి, త్రినేత్ర హాస్పిటల్ చైర్మన్ గారిని. నేను పీడియాట్రిషియన్ చిన్నపిల్లల విభాగం చూస్తాను. మన హాస్పిటల్ తరఫు నుంచి ధర్మవల్లి ఈరోజు ఫ్రీ వైద్య క్యాంప్ పెట్టడం జరిగిందండి. టెస్టులతో పాటు మందులు కూడా పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వబడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో మరి వర్షాకాలం స్టార్ట్ అవుతున్న టైంలో మన్యంలో కొంచెం విష జ్వరాలు పెరుగుతున్నాయి, డెంగ్యూ మలేరియా కేసులు కూడా పెరుగుతున్న ఉద్దేశం చేత మనం ఫ్రీ క్యాంప్ పెట్టి మలేరియా వాటికి అన్నింటికి ఫ్రీ వైద్యం ఇవ్వబడుతుంది. ఈ విధంగా మనం గతంలో చూసుకుంటే పలు చోట్ల ఫ్రీ వైద్యం క్యాంపులు నిర్వహించమని చూసుకుంటే మన జంగారెడ్డిలో కానీ, కామరకోటలో కానీ, లేకపోతే బొరంపల్లిలో కానీ ఇంకా పలు చోట్ల ఫ్రీ క్యాంపులు పెట్టుకుంటూ ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తున్నాము. మంచి అవకాశాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ కోరుతున్నాను. హాస్పిటల్ నందు ప్రతి డిపార్ట్మెంట్ డాక్టర్ ఇన్హౌస్ ఉన్నారండి. 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఏ ఎమర్జెన్సీ కేసు అయినా సరే సేవ చేయడానికి 24 గంటలు ఏ టైం అయినా అందుబాటులో ఉంటారండి. ముఖ్యంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతున్న టైంలో విష జ్వరాలు, పాము కాటుకు గురైన వాళ్ళకి, నెక్స్ట్ ఉపశంతో పాటు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ వెంటిలేటర్ సదుపాయం కూడా జరుగుతుందండి. చిన్నపిల్లల విభాగంలో మీకు అందరికీ సుపరిచితుడిని. గత 5 సంవత్సరాల నుంచి కూడా మన త్రినేత్ర హాస్పిటల్లో చిన్నపిల్లల విభాగంలో అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చిన వైద్యాన్ని మనం అందజేస్తున్నాము. తక్కువ కాస్ట్తో కొందరికైతే ఫ్రీ వైద్యం కూడా చేస్తున్నాము. మన ఈ గవర్నమెంట్ కూడా మనకు అందరికీ అందుబాటులో ఉండేలాగా అందరికీ హెల్ప్ చేస్తుంది. దానికి మనం కళ్ళార్పుని ముందుకు వెళ్దామని ఆలోచిస్తున్నాం.